భైంస అల్లర్ల ఘటనలో అరెస్టైన హిందూ వాహిని కార్యకర్తలను బీసీ జాతీయ కమిషన్ సభ్యులు తలోజు ఆచారి పరామర్శించారు. భైంస పట్టణంలోని జిల్లా కారాగారంకు చేరుకున్న ఆయనకు బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల శంకర్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ స్వాగతం పలికారు. జైల్లో కార్యకర్తలతో మాట్లాడి భరోసా ఇచ్చారు. అకారణంగా అల్లర్లకు సంబంధం లేని వ్యక్తులను అరెస్టు చేసి హింసిస్తున్నారని ఆయన ఆరోపించారు. జాతీయ బీసీ కమిషన్కు ఫిర్యాదు రావడంతో సంఘటన పూర్వాపరాలు పరిశీలించి బాధితులను సమగ్రంగా విచారించామని, ఈ అంశంపై రాష్ట్ర డీజీపీతో చర్చిస్తామని అన్నారు. అసలైన నేరస్తులను వదిలిపెట్టి నిర్దోషులను అరెస్టు చేశారని, ఈ ఘటనపై లోతుగా విచారణ చేస్తామని చెప్పారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా జైలుని సందర్శించడం జరిగింది. ఈ యొక్క జైల్లో ఉన్నటువంటి ఈ మధ్యలో భైంసాలో జరిగినటువంటి సంఘటనలో అకారణంగా అరెస్ట్ చేసి సంబంధం లేనటువంటి వ్యక్తులని కస్టడీలో టార్చర్ చేసిందని చెప్పి నేషనల్ కమిషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్కు ఫిర్యాదు రావడం జరిగింది. ఆ ఫిర్యాదు కమిషను దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు సంబంధిత జైలు అధికారులని, తర్వాత రెవెన్యూ అధికారులని జరిగిన సంఘటన పైన సమగ్ర విచారణ చేయాలని చెప్పి కమిషన్ సభ్యునిగా ఎవరినైతే కస్టడీలో టార్చర్ చేసినటువంటి విధానం, ఇప్పటికి కూడా వాళ్ళకు ఉన్నటువంటి గాయాలు, సరైన వైద్యం, సంఘటన యొక్క పూర్వాపరాలన్నిటిని కూడా కమిషను పరిశీలించడానికి రావడం జరిగింది. ఎవరినైతే టార్చర్ చేసిండ్రో వాళ్ళందరితో కూడా విచారణ చేయడం జరిగింది సభ్యులని. ఏ రకంగా చేయని నేరానికి పోలీసులు టార్చర్ చేసినటువంటి విధానాన్ని కమిషన్ అంతా కూడా సమగ్రంగా నోట్ చేసుకొని ఈ యొక్క అంశం పైన రాష్ట్ర డీజీపీ గారికి, హోమ్ సెక్రటరీ గారికి అతి త్వరలోనే కమిషన్ను ఢిల్లీకి పిలిపించడం జరుగుతుంది. ఈ యొక్క అంశం పైన పార్లమెంట్లో కూడా డిబేట్ జరగడం, ఈ అంశంలో వాస్తవ విషయాలని, వాస్తవ నేరస్తులని కాకుండా సంబంధం లేనటువంటి వ్యక్తులపైన, టార్చర్ చేసినటువంటి అధికారులపైన కమిషన్ సీరియస్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.